నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? దొంగ. తెలుసు బావా. ఏంటిక్కడ? అదేంటి బావా, ఏం తెలియనట్టు అలా అడుగుతావు? నువ్వేగా నన్ను రాయితో కొట్టి మరీ పిలిచావు. నేనా? ఆ మాత్రం తెలీదనుకున్నావా? దొంగ. ఇదిగో ఈ షర్ట్ కలర్ నేను గుర్తుపట్టలేననుకున్నావా? చాలే బావా, ఇక అబద్ధం చెప్పి తప్పించుకోలేవు. పైగా నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ మనసేంటో నేను అర్థం చేసుకోలేనా బావా? ఏంటి అర్థం చేసుకునేది? బయటికి నడు. వెళ్ళు. మమ్మీ 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 ఏమైంది? డాడీ కొట్టాడా? లేదే, లేదు. జస్ట్ అలా చెయ్యి తగిలిందంతే. సుకుమారంగా ఉంటాను కదా. నాకు అర్థమవుతుంది మమ్మీ. వద్దు వద్దు అని చెప్పినా కూడా విన్నావా? ఆయన గురించి తెలుసు, నా మీద ప్రేమ ఉందని చెప్పి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏమైందో చూసావా? సర్లే అవన్నీ వదిలేయి. నక్షత్ర, మన ఇంట్లోకి ఎవరు వచ్చారు? మన ఇంట్లోకా? ఎవరు మమ్మీ? ఏమో, అదే మనం కనిపెట్టాలి. ఓ పంచి, నువ్వు ఆటే వెళ్ళు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. ఓకేనా? ఓకే. నక్షత్ర, నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్తాను. సరే. అబ్బా. మమ్మీ, నువ్వేంటి ఇటు వచ్చావు? నువ్వేంటి మమ్మీ ఇక్కడ? పద వెతుకుతాం. రా. ఇప్పుడే ఇక్కడెవరో ఉన్నట్టు అనిపించింది మమ్మీ. నాకు కూడా అలాగే అనిపించిందే. సర్లే పద అటు చూద్దాం. పద. ఏంటి బయట గొడవ? ఏం చేసావ్? మీరు అనుకుని ఆ డ్రమ్ములో ఉన్న ఆంటీని రాయితో కొట్టేశారు. గట్టిగా మాట్లాడకండి. అయినా ఇంట్లో అలా ఎవరుంటారు? ఓ, అపూర్వ పిన్నా. అయినా మీరు నా గదికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు? హౌ వుడ్ ఐ నో? మీ రూమ్ ఏదో నాకెలా తెలుస్తుంది? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చానా నేను? మీ గదులు అలాగే వెతుక్కుంటూ వస్తుంటే చీర కనిపించింది. మీరే అనుకున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆవిడ కూడా చాలా బాగుంది. ఏ అసలు మీకు వావి వరుసలు లేవా? ఆవిడ నాకు పిన్ని. అయితే మాత్రం బాగుంటే బాగుంది అని చెప్పకూడదా? చూడండి, ఇలాంటి ఆలోచనలు కానీ మాటలు కానీ మా బావ నోటి నుంచి అస్సలు రావు. నేను కూడా ఇంక రిపీట్ చేయను. ఏంటలా చూస్తున్నారు? ఎందుకో మీ చూపు కాస్త తేడాగా కనిపిస్తుంది. నిజం చెప్పండి, నన్ను ఇక్కడికి పిలిపించింది ఎందుకో?
హలో హలో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నట్టు ఏం కాదు. అరే నేనేం అనుకున్నాను? నేనేం అనుకోలేదు కదా. మీరేమనుకున్నారో నాకు బాగా తెలుసు. అనవసరంగా టాపిక్ డైవర్ట్ చెయ్యకండి. మరి అలా ఎందుకు చూస్తున్నారు మీరు? ఈ డ్రెస్ ఏంటి, ఆ చిరిగిపోయిన ప్యాంట్ ఏంటి, షర్టు బొట్టను విప్పేశారేంటి, అసలు ఈ అవతారం ఏంటండి? హలో మేడం, స్టైల్ మేడం, స్టైల్. నాలా ఇంటర్నేషనల్ రాక్ స్టార్స్ ఇలానే ఉంటారు. ఇన్ఫాక్ట్ మీకు ఫ్యాషన్ గురించి ఏం తెలుసని మీరు చెప్తున్నారు? పక్క ఊరు నుంచి ఇప్పుడే వచ్చిన అమ్మాయిలా మీరున్నారు. అండ్ మీరు నా ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నారా? మీరు కమ్ ఆన్. నేనెక్కడి నుంచి వచ్చాను, మీరెక్కడి నుంచి వచ్చారు అనేది మ్యాటర్ కాదు. మా బావ అయితే ఇలాంటి బట్టలు అస్సలు వేసుకోడు. వాట్? మా బావ మామూలు చొక్కా ప్యాంటు వేసుకున్నా సంస్కారానికి చొక్కా ప్యాంటు వేసినట్టు ఉంటాడు తెలుసా? సంసారవంతులు సంస్కారవంతుల్లానే ఉంటారు. నాకు ఆకాష్కి సంసారంతో సంబంధమే లేదు కదా, అందుకే ఇలా ఉన్నాను. మీరు కొడైకెనాల్లో ఎలా ఉన్నారో నాకు అవసరం లేదు, కానీ ఇక్కడ మాత్రం నా బావలాగే ఉండాలి. తను ఎలాంటి బట్టలు వేసుకుంటాడో, ఎలా నడుస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడో ఇవన్నీ మీకు చెప్పడానికే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అందుకే వచ్చాను కదా. చెప్పండి, ఇప్పుడు ఏదో ఒకటి చేయండి. ఎలా మార్చుకుంటారో మార్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి. ఇవన్నీ నేను మాటలతో చెప్తే మీకు అర్థం కాదు. ఇదిగోండి, ఈ బుక్ చదవండి. ఓ ఏంటిది బుక్? పెద్ద గ్రంథంలో ఉంది. ఓ పెద్ద బాల శిక్ష కాదు, మా బావ ఎలా ఉంటాడో అన్నీ దీంట్లో వివరంగా రాశాను. ఏంటి ఇదంతా నేను ఇప్పుడు చదవాలా? నేను నా మ్యూజిక్కి కావాల్సిన స్ట్రింగ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇంత చదవలేదు. అలాంటిది ఒక పెద్ద లైబ్రరీ మొత్తాన్ని ఒకే బుక్లో పెట్టినట్టుంది. దీన్ని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ డౌన్ అవుతుంది. ఓ